మస్తు లాంగ్ ఉన్నది కాబట్టి ఇంకో విలేజ్ ఉన్నది. ఏమనుకుంటున్నాము గట్టి పెడితే అట్లా ఉంటారు చాలా వేస్ట్ అయిపోతుంది. ఏం కాదు మంది ఉంటారు.
మన మెండోరా గ్రామానికి విచ్చేసినటువంటి నా దైవ సమానులు మంత్రి ప్రశాంత్ రెడ్డి గారికి మరియు వేదిక పైన ఇతర పెద్దలకు మా అన్నగారిని మనస్ఫూర్తిగా ఆశీర్వదించడానికి వందలాదిగా తరలి వచ్చిన మా అక్క చెల్లెలకు, అవ్వలకు, ఆయిలకు, బాపులకు మరియు నా అన్నదమ్ములకు, కార్యకర్తలకు, రైతులకు అందరికీ కూడా పాదాభివందనం తెలియజేసుకుంటూ మీ అందరికీ వచ్చినందుకు, అన్నను ఆశీర్వదించడానికి వచ్చినందుకు కృతజ్ఞతలు. ముఖ్యంగా మనము ఈరోజు మాట్లాడుకోవాలంటే తెలంగాణ రాకముందు మెండోరా గ్రామం ఎట్లుండే, తెలంగాణ వచ్చినాక మెండోరా గ్రామం ఎట్లయింది, ఏమైంది అనేది నేను ఒక 2 నిమిషాల్లో చెప్పి ముగిస్తాను. తెలంగాణ వచ్చిన తర్వాత రాకముందు మన మెండోరా గ్రామంగానే ఉండే. తెలంగాణ వచ్చిన తర్వాత మన ప్రశాంత్ అన్న గారు భారీ మెజారిటీతో గెలిచిన తర్వాత, మీ ఆశీర్వాదంతో గెలిచిన తర్వాత పాలనా వికేంద్రీకరణ అని కేసీఆర్ తెచ్చిన పథకం ద్వారా మన గ్రామాన్ని మన అన్నగారు మండల కేంద్రంగా ప్రకటించారు. మండల కేంద్రంగా ప్రకటించడమే కాకుండా మండల కేంద్రానికి కావాల్సిన అన్ని రకాల సౌకర్యాలు, వసతులు కల్పించారు. మనము గతంలో ఏ చిన్న అవసరం ఉన్నా, ఏ పనికైనా బాల్కొండకు వెళ్ళాలంటే ఎంతో ఇబ్బంది పడేవాళ్ళము. కానీ ఇప్పుడు అలా కాకుండా మన దగ్గరనే, మన వద్దకే కార్యాలయాలు వచ్చినాయి, పోలీస్ స్టేషన్లు వచ్చినాయి, ఆఫీసర్లు వచ్చిర్రు. మన పనులు చాలా తేలికగా, ఎలాంటి కష్టం లేకుండా, ఎక్కడ కూడా రూపాయి ఖర్చు పెట్టకుండా అన్నీ కూడా పారదర్శకంగా జరుగుతున్నాయి. కాబట్టి ఇంత మంచి పనులు చేసిన కేసీఆర్ గారిని మరియు ప్రశాంత్ రెడ్డి గారిని మనము గుండెలకు హత్తుకొని దీవించి మరీ భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. అలాగే మన గ్రామానికి తెలంగాణ ఏర్పడిన తర్వాత తీవ్రమైన కరెంటు సంక్షోభం, విద్యుత్ సంక్షోభం ఉండేది. అన్నగారి దృష్టికి తీసుకెళ్ళగానే వారు వెంటనే అధికారులకు ఆదేశం ఇచ్చి పవర్ ట్రాన్స్ఫారం మంజూరు చేయించడం జరిగింది. దాని తర్వాత మనకు కాకతీయ కెనాల్ మీద మనము 90% మంది రైతులము ఆధారపడి వ్యవసాయం చేస్తున్నాము. ఇక్కడ అందరం కూడా వ్యవసాయ ఆధారిత రైతులమే. అందులో భాగంగా మన గ్రామానికి పోయిన ఎలక్షన్లో అన్నగారు వచ్చారు. ఇదే జాగలో అన్నగారిని కొందరు అర్థం చేసుకోలేక కొంచెం డిస్టర్బ్ చేసారు. అయినా కానీ అన్న మాట ఇచ్చిండు, కేసీఆర్తో సహకారంతో మాట నెరవేర్చి చూపించిండు. మాట ఏంటంటూ నన్ను ఇప్పుడు తిప్పి పంపినా నాకు బాగాలేదు, కానీ నేను మీకు మాట ఇచ్చిపోతున్నా, మాట నిలబెట్టుకొని వస్తా అని చెప్పేసి కాళేశ్వరం పథకంకి శంకుస్థాపన చేపించడమే కాకుండా లీకేజీ నీళ్లు అనేది మన చెవులకు ఎవరికి కూడా నోట్లకు రాకుండా చేస్తా అని చెప్పిండు. 24 గంటలు 365 రోజులు మన కాకతీయ కెనాల్లో కానీ, లక్ష్మీ కెనాల్లో కానీ, మన బాల్కొండ మండల ఆయకట్టు రైతులకు ఎవరికి కూడా లీకేజ్ నీళ్ళ సమస్య లేకుండా చేసిండ్రు. మాట ఇవ్వడమే కాదు, ఆ మాటని నిలబెట్టుకోవడానికి ఎంత తపన పడతాడనేది అన్నగారే నిదర్శనం. కావున మీ బిడ్డగా వచ్చిండు, మీ అన్నదమ్ముడుగా వచ్చిండు, గుండెలకు హత్తుకొని దీవించండి. ఇంకా ఎన్ని పనులున్నా చేపించుకుందాము, వారిని భారీ మెజార్టీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై తెలంగాణ! ప్రశాంత్ నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. మెండోరా మండల హెడ్ క్వార్టర్ మెండోరా గ్రామానికి వచ్చేయడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున ఘనంగా బోనాలతో కావచ్చు, ఆరతులతో స్వాగతం పలికినటువంటి మహిళమ్మ తల్లులకు, అక్కలకు, అన్నలకు, చెల్లెళ్లకు, తమ్ముళ్లకు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు అన్న తరఫున తెలియజేస్తూ స్వాగతం పలికినందుకు అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ మన గ్రామాన్ని ఒకప్పుడు మెండోరా గ్రామంగా పిలుస్తుండే, ఇప్పుడు మెండోరా మండలంగా తయారు చేసినటువంటి ఘనత మన అన్న ప్రశాంత్ రెడ్డి గారికి దక్కుతుందని చెప్పి చరిత్రలో నిలిచిపోయే విధంగా మారుమూల గ్రామాన్ని మండల్గా రూపుదిద్ది మండల హెడ్ క్వార్టర్గా సిటీ లైట్ కానీ, మళ్ళీ సెంట్రల్ లైటింగ్ కానీ ప్రతి ఒక్కటి దాదాపుగా ఇప్పటి వరకు మనకు 58 కోట్లతో మన ఒక్క గ్రామాన్ని అభివృద్ధి చేయడం జరిగింది ఈ 9 సంవత్సరాలలో. స్వాతంత్రం ఇంకా కొత్త దాన్ని పట్టుకొని 70 కోట్లు అంట. అయితే ఒక్కరు
ఎలక్షన్ టైం వచ్చిందంటే ఎవరో వస్తారు, కళ్ళబొల్లి మాటలు చెప్తారు. ఎవరి మాటలు నమ్మకుండా అభివృద్ధి చేసేవారిని వెనుదిరగకుండా అభివృద్ధికే పట్టం కట్టాలని, అభివృద్ధిని చేసే విధంగా మరోసారి మూడోసారి హ్యాట్రిక్ కొట్టే విధంగా అన్నగారిని మరోసారి మంత్రిగా, కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలని మనందరి కళలు నెరవేర్చే విధంగా మీరందరూ కూడా తప్పకుండా 30 తారీఖు ప్రతి ఒక్కరు కారు గుర్తుకే ఓటేసి బంపర్ మన మెండోరా గ్రామంలో తప్పకుండా అన్ని పార్టీల కన్నా ఎక్కడైతే చూపెడతామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై ప్రశాంతన, జై కేసీఆర్. భాగంగా మన ఊరికి వచ్చినటువంటి మన అన్న ప్రశాంత్ రెడ్డి గారికి స్వాగతం పలుకుతూ మన మెండోరా మండల గ్రామ ప్రజలకు, యువకులకు, పార్టీ కార్యకర్తలకు, అందరికీ మహిళా అక్క చెల్లెళ్లకు అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు మన అన్న ఇక్కడికి ఎన్నికల ప్రచారంగా వచ్చిండు. మన రాష్ట్ర ప్రభుత్వం మన కోసం, మన మహిళల కోసం ఎన్నో మంచి స్కీములు తయారు చేసిండు. ఎందుకంటే ఇప్పుడు చెప్పదామంటే అన్న 2 నిమిషాలు అంటున్నాడు. ఇంత మంచి పెద్దపీట వేసినటువంటి మన ప్రభుత్వానికి మనం ఏమిచ్చి రుణం తీర్చుకుంటాము? అట్లాంటి కేసీఆర్ గారు మనకు ఉండాలంటే, ఇట్లాంటి అన్న ప్రశాంత్ అన్న మనకు ఉండాలంటే ఓన్లీ ఒక ఓటు ఆలోచించి మీ ఓటుని మన అన్న ప్రశాంత్ రెడ్డి గారికి వేసి మళ్ళోసారి దీవించాలని కోరుకుంటూ, మన మెండోరా రూపురేఖల్ని మార్చినటువంటి మన అన్న ఒకటి 2014 ముందు 2014 తర్వాత మన మెండోరా ఎలా ఉంది అనేది ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. ఎందుకంటే ఎంత అభివృద్ధి చెందిందో. మనకు రోడ్లు లేవు, కనీసం నడచడానికి రోడ్లు లేకుండే, కానీ ఇవాళ శుక్లరామ దేవుడి కాడికి రోడ్ ఇచ్చిన ఘనత మన అన్నది. అలాగే మన మధ్యతరగతి కుటుంబాలకు ఫంక్షన్ హాల్ కావాలంటే, మన మధ్యతరగతి కుటుంబాలకి ఒక ఫంక్షన్ హాల్ కావాలంటే ఎంతో ఖర్చు ఉంటుంది. దానికి మన అన్న మన వెంకటేశ్వర టెంపుల్ దగ్గర ఒక కళ్యాణ మండపం కాక మళ్ళీ 60 లక్షలతోటి ప్రజా కళ్యాణ మండపానికి ప్రాజెక్ట్ ఇచ్చినటువంటి మన అన్న చాలా సంతోషంగా ఉంది. అన్న మళ్ళొకసారి మన అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు అందరికీ ఒకటే చెప్తున్నా, ఒక్కసారి గుండెల మీద చేతి వేసుకుని 2014 ముందు 2014 తర్వాత మన మెండోరా ఎలా ఉందో ఒక్కసారి ఆలోచించి నీళ్లు, నిధులు, తాగునీరు, సాగునీరు ఎంత మంచి అందిస్తుందో ఈ ప్రభుత్వాన్ని ఆలోచించి ఓటేసి అన్నని మంచి మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటూ జై తెలంగాణ. జై తెలంగాణ. కారు గుర్తుకే ఎన్నికల ప్రచారంలో భాగంగా మెండోరా గ్రామానికి వచ్చేసినటువంటి మన మెండోరా ముద్దుబిడ్డ, మన బాల్కొండ ముద్దుబిడ్డ ప్రశాంత్ అన్న గారికి, మరియు మన మధుశేఖర్ అన్న గారికి, జడ్పీటీసీ గారికి, స్థానిక సర్పంచ్ గారికి, మరియు అందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చేసినటువంటి మహిళమ్మ తల్లులకు పాదాభివందనం. ఎందుకంటే గంట సేపు కిలోమీటర్ నడిచి ఇక్కడికి వచ్చి ఓపిక పట్టి ప్రశాంత్ అన్నను దీవించినందుకు మా యొక్క ధన్యవాదాలు. కాబట్టి తల్లులారా, దయచేసి మీరు ఆలోచించి ప్రశాంత్ అన్నని భారీ మెజార్టీతో గెలిపించాలా. ఎందుకంటే మనం అడగకుండానే మండలి ఇచ్చిండు, మనం అడగకుండానే డబుల్ రోడ్ ఇచ్చిండు, మనం అడగకుండానే సెంట్రల్ లైటింగ్ ఇచ్చిండు, మనం అడగకుండానే ఈ లైట్లు వెలుగుతున్నాయంటే ప్రశాంత్ అన్న అడగకుండానే చేసిండు. మరియు మన గ్రామంలో ఇంకో ఎన్నో పనులు చేసుకోవాల్సి ఉంది. కాబట్టి టైం లేదు. కాబట్టి ప్రశాంత్ అన్నని గెలిపించాలని కోరుకుంటూ నా యొక్క ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. జై తెలంగాణ. ఈ రోజున ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా మెండోరా గ్రామానికి, మెండోరా మండలానికి, మండల కేంద్రానికి వచ్చినటువంటి మన అభ్యర్థి గౌరవనీయులు మంత్రివర్యులు ప్రశాంత్ రెడ్డి గారికి అఖండ స్వాగతాన్ని పలికినటువంటి వేదిక మీద ఉన్నటువంటి మెండోరా నాయకులందరికీ, అక్కడ ఉన్నటువంటి ఆడబడుచులకి, మరి పార్టీ నాయకులకి, ఇతర పెద్దలందరికీ, ముఖ్యంగా యువకులకి, మరి అందరికీ కూడా పేరు పేరున మరొక్కసారి ప్రశాంత్ రెడ్డి గారికి మీ చప్పట్ల మధ్యలో స్వాగతం పలుకుతున్నాం. ఇందాక మీ సర్పంచ్ గారు కానీ, జడ్పీటీసీ గారు కానీ, సొసైటీ చైర్పర్సన్ అరుణ గారు అన్నట్టుగా మీరు అడగకుండా ఈ గ్రామాన్ని మండలంగా చేసిన నాయకుడు ప్రశాంత్ రెడ్డి గారు. గతంలో ఏ రకంగా రూపురేఖలుగా ఉన్నటువంటి మండల కేంద్రము
ఇప్పుడు అన్ని రకాల సౌకర్యాలతోటి సెంట్రల్ లైటింగ్లతోటి రోడ్లతోటి కలకలలాడమే కాకుండా గ్రామంలో ఉన్నటువంటి అన్ని కులాలకు అన్ని సంఘాలకు సంఘ భవనాలు ఇవ్వడము వాళ్ళ ఆత్మగౌరవాన్ని పెంచే విధంగా పనిచేసిండు ప్రశాంత్ రెడ్డి గారు. నాయకులందరూ ఎంతోమంది వస్తారు, 5 ఏళ్ళకు ఒకసారి ఎన్నికలు వస్తాయి. ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఎమ్మెల్యేలు వస్తారు పోతారు, ప్రభుత్వాలు వస్తారు పోతారు. కానీ ఒక్కసారి మనము ఒక విచక్షణ కలిగిన వ్యక్తులుగా, ఒక ఆలోచన కలిగిన వ్యక్తులుగా, మరి మహిళలుగా కానీ యువకులుగా కానీ చదువుకున్న వ్యక్తులుగా కానీ రైతులుగా కానీ మీరు ఆలోచించుకోండి. గత ఎన్నికల్లో ఇదే ప్రచారంలో భాగంగా ప్రశాంత్ రెడ్డి గారు వస్తే లీకేజ్ నీళ్ళ ప్రాబ్లం ఉందని చెప్పి మహిళలు పెద్ద ఎత్తున, మా రైతులు ఒక రకంగా నిరసన తెలియజేసినప్పటికీ కూడా మీ నిరసనని వేరోడైతే పగబడతాడు. ఆయన పగబట్టకుండా మరి తను గెలిపించిన తర్వాత మీ బాధ ఏందో అర్థం చేసుకొని మీకు ఇందాక నేను కొంచెం ఆలస్యమై ఒక రైతింట్లో బస చేస్తే అక్కడ ఉన్నటువంటి అవ్వ చెప్తున్నది, మాకు లీకేజ్ ప్రాబ్లం పోయిందయ్యా, మరి మా పిల్లలు అటు ఇటు తిరుగుతున్నా కూడా నేనైతే ప్రశాంత్ రెడ్డి గారికి ఓటేస్తా అని చెప్పి నిండు మనసుతో చెప్తున్నది. ఎందుకంటే అంత ప్రేమ ఉంది. మనం అంటే ప్రజలంటే ఆయనకు సమస్యలు ఏందో తెలుసు. వ్యక్తిగతంగా ఒక ఇంజనీరు అందరిలాగా పదవి కోసం పార్టీలు మార్చి నేను ఎట్లన్నా ఎమ్మెల్యే కావాలా, నేను ఎట్లన్నా ఇంకేదన్నా కావాలనుకొని రకరకాల పార్టీలు రంగులు మార్చే వ్యక్తి కాదు ఆయన. ఆయనకు ఒక లక్షల్లో ఉన్న సంపాదన వదులుకొని కేవలం తండ్రి మాట కొరకు, కేసీఆర్ గారి ఆజ్ఞ కొరకు తెలంగాణ ఉద్యమంలో ఇలా తెలంగాణ వస్తుందని తెలియదు, రాదని తెలియదు, మంత్రి అయితే అని తెలియదు, ఎమ్మెల్యే అయితే అని తెలియదు, అయినా కూడా 2001 నుంచి టీఆర్ఎస్ పార్టీకి అనుసంధానంగా ఉండి తన సంపదను కూడా త్యాగం చేసి ముందుకొచ్చి ప్రజాసేవలో ముందున్న వ్యక్తి ప్రశాంత్ రెడ్డి గారు. ఇట్లా ఒక్కసారి నాయకుడైన తర్వాత కూడా మరి ఎక్కడైతే మనల్ని నిరసన తెలిపేసిండ్రో, ఎక్కడైతే మరి మనకు పనులు కావాలని నిలదీసిండ్రో అట్లాంటి వ్యక్తుల సమస్యను తీర్చడానికి నాకు ఈ ఊర్లో ఓట్లు తక్కువ వచ్చినాయి, ఈ ఊర్లో ఎక్కువ వచ్చినాయి అని విచక్షణ లేకుండా పలానా కులమూల ఓట్లు ఎక్కువ వచ్చినాయి, పలానా కులమూల తక్కువ ఓట్లు వచ్చినాయి అని కూడా ఆలోచన లేకుండా కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ప్రతి కులాన్ని, ప్రతి మతాన్ని, ప్రతి ఒక్క వ్యక్తిని సమానంగా గౌరవిస్తూ అన్ని సమస్యలను కూడా తీరుస్తున్నటువంటి వ్యక్తి. గత 9 ఏళ్లుగా అన్ని సమస్యలను తీర్చినటువంటి వ్యక్తి ప్రశాంత్ రెడ్డి గారు. లేవు ఆయననే పని కట్టుకొని మీకు ఏం కావాలని అడిగి మరీ ఇస్తున్నాడు. మరి ఎప్పుడైతే అంత మంచి పనులు చేస్తాడో ఏ నాయకుడైనా ఆ నాయకునికి మనం ప్రోత్సాహం ఇస్తే ఇంకా ఇంకా చేయడానికి ముందుకు వస్తారు. మరి మనము నిరుత్సాహపరిస్తే మాత్రం ఇబ్బందిగా ఉంటుంది. మరి ఇంకెవరికన్నా చిన్న చిన్న పనులు ఉండొచ్చు, కొందరికి పెన్షన్లు తక్కువ పడవచ్చు, లేకపోతే ఎవరికన్నా పర్సనల్ వ్యక్తిగత సమస్యలు ఉండొచ్చు, వాళ్ళందరినీ కూడా చేయించడానికి తను సిద్ధంగా ఉంటాడు భవిష్యత్తులో చేయడానికి. అది మళ్ళీ మనం గెలిపిస్తే మరి ఆ గెలిపించే క్రమంలో స్థానికంగా ఉన్నటువంటి నాయకుల పట్ల, మరి ఎంపీటీసీల పట్లనో, సర్పంచ్ల పట్లనో, లీడర్ల పట్లనో మీకు ఏదైనా చిన్న చిన్న అసంతృప్తులు ఉంటే అవిటిని పక్కకు పెట్టండి. ఆయన కొరగా వాళ్ళ కొరకు అయితే లేదు ఎన్నిక. మనం ప్రశాంత్ రెడ్డి గారిని బాల్కొండలో గెలిపించడానికి, కేసీఆర్ గారిని రాష్ట్రంలో ముఖ్యమంత్రిని చేయడానికి జరగబోయే ఎన్నిక కాబట్టి మీరందరూ కూడా మనలో ఉన్నటువంటి చిన్న చిన్న అసంతృప్తులను పక్కకు పెట్టి రాబోయే 30వ తారీఖున జరగబోయే ఎన్నికలలో ప్రశాంత్ రెడ్డి గారికి ఓటేసి మనం రుణం తీర్చుకోవాలా. మనం ఒక చిన్న, నాకైతే 20 ఏళ్ళ కింద నాకు ఈ మెండోరా అంటే ఆదర్శ యూత్ గుర్తొస్తుంది. ఆ యూత్ పిల్లలు ఎంత చక్కగా ఉండి రాష్ట్రంలో ఒక ఆదర్శమైన పరిస్థితిలో మరి అందరు కలిసికట్టుగా సామాజిక సభలో సేవలు పంచుకున్నటువంటి యూత్ ఉన్నటువంటి గ్రామం ఇది. మరి ఫ్యాక్షనిజం టైప్ ఆఫ్ రాజకీయ వివాదాలు ఉన్నా కూడా సేవాపరంగా ముందున్నటువంటి యువకులు, మరి మంచి మంచి మనసున్నటువంటి మహిళలు, మంచి మంచి మనసున్నటువంటి పిల్లలు ఉన్నటువంటి గ్రామం ఇది. ఇట్లాంటి గ్రామంలో అంత మంచి పనులు చేసినటువంటి ప్రశాంత్ రెడ్డి గారిని అదే మంచి మనసుతో మీరంతా దీవించి గెలిపించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఇంకా ఇంత రాబోతుంటే అంబేద్కర్ గారికి దండేయించిన ఎంత ప్రేమగా అంటే ఊరంతరిని కూడా దింపుతూ మరి అదే ప్రేమను మరి అంబేద్కర్ యువకులు కానీ, జై భీమ్ వారసులు కానీ మీ అందరికీ జై భీమ్, జై భీమ్. మీ అందరికీ చెప్పేది ఒకటే, మన నాయకుడు మనందరి ఆత్మగౌరవాన్ని, ఆత్మస్థైర్యాన్ని నిలిపే విధంగా నడిబొడ్డున హుస్సేన్ సాగర్ నడిబొడ్డున నిర్మించినటువంటి బాబాసాహెబ్ 125 అడుగుల విగ్రహాన్ని నిర్మింపజేసింది మన నాయకుడు. ఈ జోష్ను మన ఇళ్ళల్లోకి వెళ్ళి మన ప్రతి ఒక్క వ్యక్తికి ఆయనను దేవుడిగా పూజించే వ్యక్తి ఇళ్ళల్లోకి వెళ్ళి మీరు చెప్పండి. మరి ఇంత మన గౌరవాన్ని పెంచినటువంటి వ్యక్తికి మనం ఏమిచ్చి తీసుకుంటాం రుణం? గట్టిగా చప్పట్లతో అభినందించి తీర్చుకుంటాం, గట్టిగా చప్పట్లతో అభినందించి తీర్చుకుంటాం. రాబోయే 30వ తారీఖున మరి అందరూ కూడా ప్రేమతో ఆయనకు ఒక్క ఓటేస్తే మన అందరి సమస్యలను తీర్చడానికి ఒక సేవకుడిగా, ఒక ఇంటి మనిషిలాగా,
ఒక మన ఇంట్లో అన్నదమ్ముడిలాగా, ఒక కొడుకులాగా 5 సంవత్సరాలు మనల్ని కాపాడుకుంటాడు. ఇంత చక్కటి నాయకుడు దొరకడమ్మా మనకు. ఈ చక్కటి నాయకుడిని మీరంతా ఓటేస్తామని గట్టిగా చేతులెత్తి జై తెలంగాణ, జై తెలంగాణ అన్నగారు మీకు చేతి ఓటేంగా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. గౌరవనీయులు, టైం లేదు ప్లీజ్. గౌరవనీయులు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్పొరేషన్కి చైర్మన్గా ఉన్నటువంటి డాక్టర్ మధుశేఖర్ గారికి, అట్లనే రాష్ట్ర టిఆర్ఎస్ పార్టీ నాయకులు, రైతు నాయకులు, గల్ఫ్ కార్మికుల పోరాట యోధుడు గౌరవనీయులు కోటిపాటి నరసింహనాయుడు గారికి, వేదిక మీద ఉన్నటువంటి జడ్పీటీసీ గారికి, సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి, మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి, సొసైటీ చైర్మన్ గారికి, పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడికి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి ఇతర ప్రజాప్రతినిధులకు, టీఆర్ఎస్ పార్టీ నాయకులకు, వేదిక కింద ఉన్నటువంటి కూడా టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులకు, కార్యకర్తలకు, డాన్సులు చేసినటువంటి నా యువ కిషోరాలకు, మళ్ళీ ఒకసారి కింద ఉన్నటువంటి కూడా అందరు ప్రజాప్రతినిధులకు, కార్యకర్తలకు పేర్లు చెప్తే చెప్పని వాళ్ళ అలుగుతున్నారట ఈ మొదలు ఎలక్షన్ మూమెంటు కాబట్టి ఎవరేం అనుకోవద్దు, దయచేసి పేర్లు చెప్తలేనని. అట్లనే ఇవాళ మెండోరా గ్రామంలో ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి మెండోరా గ్రామ ప్రజలందరికీ, అన్ని కుల సంఘాల పెద్ద మనుషులకు, కుల సంఘాల సభ్యులకు, నాకు బలపట్టినటువంటి గంగపుత్ర సోదరులకు, డప్పు కొట్టినటువంటి మాదిగ అన్నలకు, అందరికంటే ముఖ్యంగా నెత్తి మీద బోనాలు పెట్టుకొని కిలోమీటర్ దూరం నాతో పాటు నడుచుకుంటూ వచ్చినటువంటి నా ప్రతి ఒక్క అక్క చెల్లెకు, తల్లులకు అందరికి కూడా పేరు పేరున, ఇక్కడ ముందున్న వారికి, వెనుక ఉన్న వారికి అందరికి కూడా, వెనుక ఉన్న వారందరికీ అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. 10 కొట్టగా మన దుకాణం బంద్ చేయాలి, గట్ల 8:20 అయింది. ఆడికి పోయి మళ్ళీ ఆడో గంట ఉండాలి. అయితే నేను చాలా కరెక్ట్ విషయాలు ఎవరిని మాట్లాడకుండా కరెక్ట్ కొన్ని చెప్తాను. ఇవాళ నేను మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి, మీ దీవెనల కోసం, మీ ఆశీర్వాదాల కోసం ఓటు అడగటానికి నేను ఇవాళ మెండోరా గ్రామంలో మీ ముందు నిలబడ్డా అని చెప్పి మీ అందరికీ సవినీయంగా మనవి చేస్తా ఉన్నా. గత 10 సంవత్సరాలుగా మీకు సేవ చేసే భాగ్యం ఇటు బాల్కొండ నియోజకవర్గంలో, అట్లనే బాల్కొండ నియోజకవర్గంలో మెండోరా గ్రామానికి సేవ చేసే భాగ్యం నాకు ఆ భగవంతుడు కల్పించినాడు. కేసీఆర్ గారి దయ వల్ల మెండోరా గ్రామంలో దాదాపు 70 కోట్ల రూపాయలతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరిగినాయి అని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. అవి అరే మీరు బట్టి గట్టి కూడా పిల్లలు ఎడుతున్నారా బాబు, ముందే ఉన్నాయి. అయితే నేను ఈ సందర్భంగా నేను ఈ మెండోరా గ్రామ ప్రజలకు, యువకులకు, అక్క చెల్లెళ్లకు, రైతులకు అందరు కూడా మనవి చేస్తా ఉన్నా. ఓటు అనేది చాలా ఆలోచించి వేసే ఓటు. అయితే ఎవరో రాజిరెడ్డి నచ్చదు, రాజిరెడ్డి ఈ పార్టీలు ఉంటే నేను ఆ పార్టీలు ఉంటా, ప్రశాంత్ రెడ్డి నచ్చడు, ప్రశాంత్ రెడ్డి ఈ పార్టీలు ఉంటే నేను ఆ పార్టీలు ఉంటా, లేదు మా గంగాధర్ నచ్చడు, ఆయన ఈడు ఉంటే నేను అటుంటా, లేదు నవీన్ నచ్చడు, నేను ఇటుంటే అటుంటా.
ఇట్లా అనుకొని మనం పార్టీల వారీగా విడిపోయి ఓట్లేసుడు మొదలు పెడితే ఆ గెలిచినటువంటి ఎమ్మెల్యే కావచ్చు, మంత్రి కావచ్చు, పని చేయాలంటే అంటే ఎంత పని చేసినా మళ్ళీ ఎక్కడికెక్కడ పార్టీల వారిగా విడిపోయి ఓట్లేస్తున్నారు అన్న భావన కలిగితే పని చేసేటోడికి చేయబుద్ధి అవుతుందా అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతాను. ప్రజాస్వామ్యంలో ఓటు అనేది మీ ఆయుధం. ఆ ఓటుతోటి మీరు గెలవాలి, మేము కాదు. మీరు ఎప్పుడు గెలుస్తారు? ఆ ఓటుతోటి మీకు పనులు జరగాలి, జరిగినప్పుడు మీరు గెలుస్తారు. ఇవాళ ఏం జరిగింది మరి మెండోరలో? 10 సంవత్సరాల నుంచి నేనున్నా. నాకంటే మొదలు 50 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఉన్నది, ఇంకొక 20 సంవత్సరాలు టీడీపీ బీజేపీ పార్టీలు కలిపి ఉన్నాయి. 70 సంవత్సరాలు పాలించారు నాకన్నా మొదలు. ఈ గ్రామంలో నా అక్కా చెల్లెళ్ళకు బిందెడు మంచినీళ్ళు కావాలంటే సందు చివర్లో ఉన్న బోర్ దగ్గరికి పోయి, హ్యాండ్ బోర్ దగ్గరికి పోయి లైన్గా బిందెలు పెట్టి నాది మొదలు అంటే నాది మొదలు అని కొట్లాడుకొని, లేదు ట్యాంకర్ల ద్వారా తెచ్చి ట్యాంకర్కు లైన్గా పెట్టి బిందెలు పెట్టి బిందెడు మంచినీళ్ళ కోసము అర్ధగంట గంట కొట్లాడుకొని తెచ్చుకున్న సంగతి. అంటే ఈ 70 సంవత్సరాల పాలనలో మనకు దక్కిందేంది? గుక్కెడు మంచినీళ్ళు కూడా మనకు దొరకలే. ఆ నల్లా నీళ్లు మన ఇంటికి ఫ్రీగా వస్తున్నాయని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. అట్లనే నేను రాకున్న మొదలు, కేసీఆర్ రాకున్న మొదలు కరెంటు విషయం ఎట్లా ఉండే? కరెంటు విషయంలో పొద్దున 3 గంటలు, రాత్రి 3 గంటలు రైతులకు వస్తూ ఉంటుండే. ఈ గ్రామంలో నేను రాకున్న మొదలు, కేసీఆర్ రాకున్న మొదలు ఎన్ని సందులల్లో సీసీ రోడ్లు ఉండే? నేను కేసీఆర్ వచ్చినాక, సర్పంచు రాజిరెడ్డి అరుణ వచ్చినాక ఎన్ని సీసీ రోడ్లు అయినాయో మీ కళ్ళ ముందున్న సాక్ష్యమే. దాదాపు 3 కోట్ల రూపాయల సీసీ రోడ్లు ఈ గ్రామంలో వేసుకోవడం జరిగింది అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా. మరి వాళ్ళ ఓట్లు అడగడానికి వస్తున్నటువంటి కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ పార్టీలు అప్పుడు అవి ఎందుకు చేయలేదు? ఇప్పుడేమో వచ్చి అన్నీ చేస్తామని చెప్తున్నారు. నమ్ముదమా? ఒక్కసారి మీరు ఆలోచన చెయ్యాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఓటు ఆషామాషిగా వేయకండి దయచేసి. ఇవాళ రైతులకు కరెంటు మంచిగా వస్తున్నది, కడుపు నిండా 10,000 రూపాయల పెట్టుబడి సాయం వస్తున్నది, రెడీగా మందు సంచులు ఉంచుతున్నాం, కాకతీయ కెనాలు నిండా ఉంటున్నది. నా మీద కోపంకి వచ్చిర్రు ఈ మెండోర రైతన్నలు. నిజమే, బాధ ఉండే, లీకేజ్ వాటర్ రాలే, ఎండిపోతుండే పంటలు. నా మీద కోపంకి వచ్చిర్రు. పంటలు ఎండిపోయినప్పుడు కోపంకి వచ్చిర్రు, కరెక్టే. మరి ఇప్పుడు కాకతీయ కెనాల్ నిండా నీళ్ళు ఉంచినా ఇప్పుడు పంటలు మంచిగా వండుతున్నాయి. నన్ను ఇప్పుడు ప్రేమ చెయ్యాలి కదా మరి. అప్పుడైతే కోపంకి వచ్చిర్రు, మరి ఇప్పుడు నాకు ప్రేమ వంచాలి కదా. అవునా కాదా? ఇవాళ నేను కేసీఆర్ రాకున్న మొదలు ఇదే కాంగ్రెస్ పార్టీ, ఇదే బీజేపీ, టీడీపీ పార్టీల పాలనలో మనం పండించిన వడ్లను ఎంత శాతం వాళ్ళు గవర్నమెంట్ కొంటుండే, ఎంత శాతం మనం ప్రైవేట్ వాడికి తుట్టికి పావు షేర్కి ఇస్తుంటిమి, ఇవాళ ఎంత శాతం వడ్లను మన గవర్నమెంట్ కొంటున్నది? ఒక్కసారి ఆలోచన చెయ్యాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. పేదల విషయంలో ఇవాళ ఈ గ్రామంలో 878 మందికి పెన్షన్లు వస్తూ ఉన్నాయి. నేను ఇంకా ఇవ్వాలి, ఇంకొక 200 పెన్షన్లు కావాలని మా రాజిరెడ్డి అడుగుతున్నాడు, గంగాధర్ అడుగుతున్నాడు. కొత్తగా బీడీలు చేసే వాళ్ళకి ఇవ్వాలంటున్నాడు. ఇంకా కొంతమంది పెద్ద మనుషులైన వాళ్ళకి ఇవ్వాలంటున్నారు, భర్త చనిపోయిన వాళ్ళకి ఇవ్వాలంటున్నారు.
ఇట్లా ఇంకొక 150-200 మందికి ఇవ్వాలని అంటున్నారు. తప్పకుండా వాళ్ళందరికీ ఇచ్చే ఏర్పాటు నేను చేస్తా. కొత్తగా బీడీలు చేసే వాళ్ళకి ముఖ్యమంత్రి ఆల్రెడీ చెప్పిండు, రేపు రాబోయే ప్రభుత్వంలో కొత్తగా బీడీలు చేసే ప్రతి అక్కా చెల్లెకి కూడా పెరిగిన పెన్షన్లే ఇవ్వబడతాయి అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అయితే నేను చెప్పే విషయం ఏంటంటే ఈ రోజుకు 878 మందికి పెన్షన్లు ఇస్తున్నాం మెండోరాలో. అదే నేను రాకున్న మొదలు, కేసీఆర్ రాకున్న మొదలు ఈ మెండోరా గ్రామంలో 450 మందికే పెన్షన్లు వస్తుండే. అది కూడా 200 రూపాయలే వస్తుండే. కేవలం 450 మందికే 200 రూపాయల చొప్పున. ఇవాళ 850 మందికి 2000 రూపాయల చొప్పున వస్తూ ఉన్నాయి. ఇది నిజం కాదా అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఒక్క కొత్త ఇయ్యలే వాళ్ళు ఎప్పుడు. అట్లనే ఒంటరి మహిళలు ఉన్నారు ఈ ఊర్లో, వాళ్ళకు ఒక కొత్త ఇయ్యలే. ఇవన్నీ కూడా కేసీఆర్ ఇప్పుడు కొత్తగా పుట్టించి 2000 రూపాయలు ఇస్తూ ఉన్నాడు. అట్లనే చాలా విషయాలు. ఆడబిడ్డ పెళ్లి చేస్తే 1,00,000 రూపాయల కళ్యాణ లక్ష్మి చెక్ వస్తూ ఉన్నది. ఈ గ్రామంలో 111 మందికి ఇవాళ 111 మంది ఇళ్లలో ఆడబిడ్డ పెళ్లి అయితే 1,00,000 రూపాయల చెక్ పంపించినాం. కళ్యాణ లక్ష్మి చెక్ ఇది ముందు ఉండేనా? కేసీఆర్ కంటే మొదలు ఇది ఉండేనా? అట్లనే మీరు ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందితే మీకు ఖర్చు అయినాయంటే మీరు 1,00,000 రూపాయలు ఖర్చు అయితే 20,000, 30,000, 40,000, 50,000 మీరు నా దగ్గరకు వచ్చి అడిగితే నేను మీ అప్లికేషన్ ముఖ్యమంత్రి దగ్గర తీసుకుపోయి కాళ్ళు మొక్కి ఇవాళ నేను మీకు CMRF చెక్కులు మీ ఊరికే పంపిస్తున్నా. మీరు ఎక్కడికి తిరగాల్సిన అవసరం లేకుండా, ఆఫీసులకు తిరగాల్సిన అవసరం లేకుండా. అట్లా ఈ గ్రామంలో 182 మందికి 88 లక్షల రూపాయలు CMRF చెక్కులు ఇప్పించినాము అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. అంటే మొదలు ఉండేనా? మరి ఇప్పుడు వాళ్ళు నాకంటే దేంట్లో గొప్ప, నాకంటే ఏం మంచిగా చేసిర్రని ఎందుకు కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు ఓట్లు వేయాలి? నా నీళ్ళు ఇచ్చిర్రా, కరెంట్ ఇచ్చిర్రా, కళ్యాణ లక్ష్మి ఇచ్చిర్రా, కేసీఆర్ కిట్ ఇచ్చిర్రా, 2000 పెన్షన్ ఇచ్చిర్రా, రైతు బీమా ఇచ్చిర్రా, ఏమిచ్చిర్రని నాకంటే ఎక్కువ, ఏమిచ్చిరని కేసీఆర్ కంటే ఎక్కువ వాళ్ళకు ఓటేయాలనో ఒక్కసారి ఆలోచన చేయాలని చెప్పి నేను మీ అందరినీ కోరుతా ఉన్నా. మెండోరా గ్రామంలో కూడా 4.5 కోట్ల రూపాయలతోటి మీ కళ్ళ ముందే ఇవాళ పనులు జరుగుతున్నాయి. డ్రైన్స్ అవుతున్నాయి, సెంటర్ లైటింగ్ పని జరుగుతూ ఉన్నది. ఎలక్షన్ల కంటే మొదలే సెంటర్ లైటింగ్ పనులు కూడా పూర్తి చేయడానికి నేను ప్రయత్నం చేస్తా. ఇట్లా దాదాపు 20-25 కోట్ల రూపాయలతోటి డాంబర్ రోడ్లు పనులు చేసుకున్నాం మనం మెండోరా గ్రామంకి. అట్లనే కళ్యాణ మండపం అంటే కళ్యాణ మండపం చేయించిన రామాలయంలో ఇంకొక కళ్యాణ మండపం కూడా మంజూరు చేసినాం. ఇది నాకు నచ్చిన ప్రాజెక్ట్. అది నేను అన్ని మండల కేంద్రాల్లో పెట్టిన. నన్ను ఎవరు అడగలే. పేదలి వాళ్ళ పెళ్ళిళ్ళు చేసుకోవాలన్నా, ఏదైనా ఫంక్షన్లు చేసుకోవాలన్నా, ఫంక్షన్ హాల్ బుక్ చేసినా, లేదు మన ఇంటి సందుల్నే టెంట్ హౌజులు, మడ్డ సామాన్లు అవన్నీ కూడా రెంట్కి తీసుకున్నా 25,000 నుంచి 40,000 రూపాయల కంటే తక్కువ ఖర్చు అయితే లేదు. పేదలకు లాభం జరగాలన్న ఉద్దేశంతో ఈ గ్రామంలో 65 లక్షల రూపాయలతో ఒక కేసీఆర్ ప్రజా కళ్యాణ మండపం మంజూరు చేసినాను. దాంట్లో అది కట్టి గ్రామ పంచాయతీకి ఇచ్చేస్తాం. ఇచ్చేస్తే గ్రామ పంచాయతీ వాళ్ళు కేవలం 5,000 రూపాయలు తీసుకొని, అంటే ఊడుస్తలకి కరెంటు బిల్లు కట్టాలి కాబట్టి ఒక 5,000 మాత్రమే తీసుకొని పేదల కోసం ఉచితంగా దాంట్లో పెళ్లిళ్ళు చేసుకునే విధంగా, ఫంక్షన్లు చేసుకునే విధంగా ఇవాళ ఏర్పాటు చేయడం జరుగుతున్నది అని చెప్పి మీ అందరికీ మనం చేస్తా ఉన్నాం. ఆలోచించాల్సింది మీరే, నిర్ణయం తీసుకోవాల్సింది మీరే. పనులు చేసిన తర్వాత కూడా ఓటు రాకపోతే ఈ ప్రజాస్వామ్యానికి విలువ లేదు. మాకు 2 ఉండాలి నాయకులకి. పని చేస్తే ఓటు వస్తుంది అన్న భరోసా ఉండాలి, పని చెయ్యకపోతే ఓట్లు రావు, ఈపు వలుగుతుందన్న భయం కూడా ఉండాలి మాకు. ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది, గ్రామాలు బాగుపడతాయి, నియోజకవర్గం బాగుపడుతుంది. పని చేసినా చేయకున్నా ఓటు మా ఇష్టం, ఎవరి పార్టీల వాళ్ళటి తిరుక్కుంటా పోతాం. అట్లంటే ఈ ప్రజాస్వామ్యానికి విలువ లేదు అని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. దయచేసి ఆలోచన చేయండి.
మెండోరాలో ఉన్నటువంటి నా అక్క చెల్లెలు, యువకులు, రైతులు అందరూ కూడా ఆలోచన చేయండి దయచేసి. 35% ఓట్లు వచ్చినా నాకు ఈ మెండోరా గ్రామంలో 70 కోట్ల రూపాయలతోటి నేను అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసిన. ఇవాళ చేసిన అన్నీ కూడా మీ కళ్ళ ముందే ఉన్నాయి, చెప్పినాను. మళ్ళీ ఒకసారి కేసీఆర్ గారి ముఖ్యమంత్రి అయితే, మీ దయతో మీరు ఓట్లు వేస్తే ముఖ్యమంత్రి అయితే అవుతాడా? అవుతాడు అన్న వాళ్ళు చేయలేపురు ప్లీజ్. ఆడవాళ్ళకి డౌట్ ఉందా ఇంకా? లేపిర్రా? ఏం చేయాలి మరి? ఇవాళ రైతు చనిపోతే రైతు బీమా అని 5 లక్షల రూపాయలు పంపిస్తున్నాం ఇంటికి. 10 రోజుల లోపలనే ఆ రైతు భార్య పిల్లల్ని ఆదుకునేందుకు 5 లక్షల రూపాయలు ఇంటికి రైతు బీమా పోతున్నది. అయితే కొన్ని గ్రామాల్లో సార్ మీరు రైతు చనిపోతే వాళ్ళకి భూమి ఉన్నది, సరే చనిపోయింది కాబట్టి భూమి ఉన్నా పర్లేదని మీరు ఇస్తున్నారు 5 లక్షలు. మరి మేము భూమి లేనోళ్ళము, ఏమి లేనోళ్ళము, మా ఇంట్లో సంపాదించట ఆయన చనిపోతే మరి మా బతికి ఏమి కావాలా సార్ అని చెప్పి కొందరు అక్క చెల్లెలు అడుగుతూ ఉన్నారు. నిజంగా కూడా అది న్యాయమైన కోరికనే అనిపించింది. ముఖ్యమంత్రి గారికి చెప్పినాం, సార్ ప్రజల్లో నుంచి ఇట్లా ఈ డిమాండ్ వస్తూ ఉన్నది, కోరిక వస్తూ ఉన్నదని. ఆయన కూడా ఒప్పుకున్నాడు, ఇది మంచిదే, నిజంగానే తప్పు. మనం 60 లక్షల మందికి ఇవాళ రైతులని ఇన్సూరెన్స్ చేసినాం బీమా కట్టి ప్రభుత్వమే. ఇంకొక 30 లక్షల మంది ఉంటారు భూమి లేని పేదవారు, వాళ్ళకు కూడా 30 లక్షల మందికి కూడా మనమే ఇన్సూరెన్స్ చేద్దాం. ఎట్లనైతే రైతు చనిపోతే రైతు బీమా 5 లక్షల రూపాయలు ఎట్లయితే వాళ్ళ ఇంటికి పోతా ఉన్నదో, అట్లా భూమి లేని కుటుంబంలో కూడా కుటుంబ పెద్ద చనిపోతే ఆయన భార్య పిల్లల్ని ఆదుకోవటానికి 5 లక్షల రూపాయలు కేసీఆర్ బీమా ఇస్తాము అని చెప్పి వచ్చే ప్రభుత్వంలో మీకు మనవి చేస్తా ఉన్నా. ఇది చాలా బాగుందా? రెండు ఆరోగ్యశ్రీ కింద పెద్ద పెద్ద ఆపరేషన్లు చేసుకుంటే, గుండె ఆపరేషన్ కానీ ఇంకేమన్నా ఆపరేషన్లు కానీ ఇవాళ ట్రీట్మెంట్ చేసుకుంటాం మనం ప్రైవేట్ దవాఖానాల్లో పోయి. ఇంతకుముందు డబ్బులు తక్కువ ఉండే లిమిట్. ఇప్పుడు వచ్చే ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ కార్డు కింద చేసుకునే చికిత్సలన్నిటికీ కూడా 15 లక్షల రూపాయలు లిమిట్ పెంచింది ఇప్పుడు కేసీఆర్. అంటే 15 లక్షల రూపాయలు దానికా కూడా ఆరోగ్యశ్రీ కార్డు కింద చేసే ట్రీట్మెంట్లని మనం డబ్బులు కట్టక్కర్లేదు, గవర్నమెంటే కడుతుంది డబ్బులు 15 లక్షలు దానికా. మూడవది, మేము పోయిన దగ్గర ఒక డిమాండ్ వస్తున్నది. ఏమంటే ఒక అక్క వస్తుంది ముందాడి, కోపంతో వస్తుంది, ఊగిపోతుంటే వస్తుంది, ఇట్లుగా వచ్చి నాకేం వత్తలేదు అంటే ముఖం గట్టినే చేయి ఒప్పుకుంటా. నేను అడిగిన మామూలు ఏంద్రాబాయ్ ఇది ఏమత్తలేదంటే ఏంది కథ అని అంటే, అన్న వాళ్ళకి ఇక పెన్షన్ రాదు, రైతు బంధు రాదు, గవర్నమెంట్ నుంచి వాళ్ళకి ఏం వత్తలేదన్న ఇంటికి, అందుకోసం ఆ కోపం. మనమేమో ప్రతి ఇంటికి ఓ పథకం పోతున్నదని మనం చెప్తాం, అట్లా రానోళ్ళు కూడా ఉన్నారన్న కొంతమంది అని. ఇది ముఖ్యమంత్రి గారికి చెప్పినాం. చెప్తే ఇప్పుడు ఏం నిర్ణయం తీసుకున్నామంటే, ఏ ఇంటికైతే ఏమీ అందుతలేదో, ప్రభుత్వం నుంచి సహాయం అందుతలేదో, ఆ ఇంట్లో ఉన్న మహిళకి నెలకు 3,000 రూపాయల చొప్పున సౌభాగ్య లక్ష్మి అని అందజేస్తాం. ఇప్పుడు 1,200 రూపాయలు ఉన్నది. నరేంద్ర మోడీ చేయిలో ఉంటుంది, కేసీఆర్ చేయిలో ఉండదు. గ్యాస్ సిలిండర్ ధర కేంద్రం చేయిలో ఉంటుంది. ఆయన 400 రూపాయలు ఉండి ఆయన ఎక్కినప్పుడు 1,200 చేసిండు పుణ్యాత్ముడు. మళ్ళీ ఇప్పుడు చెప్తారా భూపగురుతోళ్ళు మాది దేశం కోసం ధర్మం కోసం అంటారు, మన జేబులు కట్టి ఎత్తున్నారు. 400ది 1,200 చేసిరు. సరే ఇప్పుడు కేసీఆర్ ఏమంటున్నాడంటే, మనం 400లే కట్టాలి, ఆ 1,200లో మిగతా 800 కేసీఆరే నరేంద్ర మోడీ కడతాడు. తప్పట్లేవు. అది కూడా మనం ఇప్పుడు కంట్రోల్ బియ్యం తెచ్చుకుంటున్నాం. ఏం బియ్యం తెచ్చుకుంటున్నాం? దొడ్డు బియ్యం తెచ్చుకుంటున్నాం. కొందరు తినేటోళ్ళు తింటుర్రు, ఇంకొందరు సాటుకు అమ్ముకుంటున్నారు కదా. ఈ సాటుకు అమ్ముకునే విషయం కేసీఆర్ తెలిసింది. తెలిసి ఎందుకు మరి
వచ్చే ప్రభుత్వంలో కంట్రోల్ బియ్యం సప్లై చేసుడే సన్న బియ్యం, ఇక దొడ్డు బియ్యం లేదు, ఇక సన్న బియ్యమే వస్తుంది. ఇక ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన కదా 850 మందికి పెన్షన్లు వస్తున్నాయి. ఇప్పుడు ఇంకొక 100 మంది కొత్తగా బీడీలు చేసే వాళ్ళు అవుతారు, 950. ఇంకొక 50 మందికి, కొంతమందికి వృద్ధులకు, కొంతమందికి భర్త లేని వాళ్ళకు వచ్చేటివి ఉన్నాయి. అంటే ఒక 150 కలుస్తాయి. అంటే 1000 మందికి అయితే ఇప్పుడు పెన్షన్లు మీ మెండోరా ఊర్లో. ఈ 1000 మందికి కూడా ఇప్పటిదాకా 2000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం కదా, 3000 రూపాయలు అవుతుంది పెన్షన్ మన ప్రభుత్వం రాగానే. సప్పట్లు తక్కువ ఉన్నాయి. కాంగ్రెస్ ఆయన నచ్చిపోయిందా? రాలేదా? ఇంకా వచ్చిండా? అట్లా వద్దు కానీ ఎవరి పాఠాలు వాడుకుంటారు భయ్. ఇప్పుడు వాళ్ళు వస్తే వాళ్ళ పాట చెప్పుకుంటారు, నేను నా పాట పాడాలి. మీకు ఏ పాట నచ్చితే అలా కోట్లు వేస్తారు. మీరు మామూలు వాళ్ళ పాట అంతేగా. ఇప్పుడు నా పాట నేను వాడుకుంటే వాళ్ళ పాట వాళ్ళు వాడుకుంటారు. మీకు ఏ పాట నచ్చితే ఆ పాట పని కోట్లు వేస్తారు. పాట అంటే పనులు వాళ్ళు చేసినా చెప్తారు, నేను చేసినా చెప్పుకున్నా. ఏది నిజం ఏది అబద్ధం మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అయితే ఇప్పుడు కేసీఆర్ ఏంటంటే ఒకటేసారి ఎక్కువ చెప్పి బోర్ల బొక్కల పడడు. ఫస్ట్ 200 ఉండే 1000 అన్నాడు, 1000 ఇచ్చిండు. మళ్ళా దపాకి వెళ్ళిపోయారు 2000 అన్నాడు, ఇప్పుడు 2000 ఇస్తా పోయిండు. ఇప్పుడు మళ్ళా దపాకి వెళ్ళిపోయారు 3000 అంటున్నాడు, 3000 ఇస్తాడు. అయితే ఫస్ట్ సంవత్సరం 3000, మళ్ళీ రెండో సంవత్సరం 500 పెంచుతాం ఇక ఆడ నుంచి. రెండో సంవత్సరం 3500, మూడో సంవత్సరం 4000, నాలుగో సంవత్సరం 4500, ఐదో సంవత్సరం 5000 అవుతుంది 2000 రూపాయల పెన్షన్. ఇప్పుడు కూడా లేవా సపోర్ట్లు ఎక్క మరి 3000 అంటే థ్యాంక్ యూ. అయితే 5000 రూపాయలు ఒకవేళ ఇప్పుడు 5 ఏళ్ళు అంటే మళ్ళీ నేను వస్తా కదా ఎలక్షన్లకు, మధుశేఖర్ సార్ని తీసుకొని వస్తా. మళ్ళా ఇక వచ్చినప్పుడు 5000 రాలేదనుకోరు, మీకు నన్ను ఊర్లోకి రానియకూరు, మెండోర్ ఊర్లోకి రానియకూరు. నన్ను తర్వాత మళ్ళీ 10,000 చేసిండు. ఇప్పుడు మళ్ళా గెలవంగానే 12,000 రూపాయలు ఎకరానికి అవుతుంది. ఏమైంది భయ్? 12,000 రూపాయలు అయినాక రెండో సంవత్సరం 13,000, మూడో సంవత్సరం 14,000, నాలుగో సంవత్సరం 15,000, ఐదో సంవత్సరం 16,000 రూపాయలు అవుతుంది. గ్రాడ్యువల్గా పెంచుకుంటా పోతాం. ఇది కూడా మళ్ళీ 16,000 లేదనుకో, నేను మళ్ళీ వచ్చే తప్పకి నాకు ఆయన ట్రాక్టర్లు అడ్డం పెట్టి నన్ను రానియకూరి మొన్న చేసినట్టు. లాస్ట్ టైం బీజేపీ పార్టీ ఇక్కడ పక్కకే ఉన్నది, అక్కడ మహారాష్ట్రలో ఉన్నది బీజేపీ పార్టీ. ఇక్కడ సోదరులు, నా ప్రియ సోదరులు, కాంగ్రెస్ పార్టీ సోదరులు, వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నా నేను. ఒక 4 మీరు కారు కట్టుకొని పోయిరండి, కర్ణాటక పోయిరండి. బీజేపీ వాళ్ళు కారు కట్టుకొని పోయిరండి, మహారాష్ట్ర పోయిరండి. అక్కడ బీజేపీ పార్టీ ముఖ్యమంత్రి ఉన్నాడు. 3-4 ఊర్లు తిరుగుండ్రి మీరు వాళ్ళు. ఇప్పుడు నేను ఇవేమని వస్తలేమని చెప్పినా కదా, తిరుగుండ్రి, మందిని అడుగుర్రి. ఒకవేళ నేను చెప్పింది నిజమైతే ఈడొచ్చి చెప్పుర్రి ఊర్లో, ప్రశాంత్ రెడ్డి నిజమే చెప్పిండు భయ్, మా దగ్గర ఏం లేవు అని. మీ ఆత్మసాక్షికే చెప్పుర్రి. ఒకవేళ అబద్ధమైందనుకో అది కూడా చెప్పుర్రి ఊర్లో. నిజమైతే మాత్రం మీరేయాల ఓట్లు, అట్లనే కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ వాళ్ళు కూడా నాకే వేయాలి ఓట్లు. ఒక మంచి నిర్ణయం తీసుకోండి. మీకు నేను చెప్పిన నిజమని నమ్మితే, నేను పనిచేసినవన్నీ నిజమే అని మీరు నమ్మితే, ఈ మెండోరా గ్రామంలో నేను చేసిన పనులన్నీ చదివినా ఇవి నిజమే అని మీరు నమ్మితే, దయచేసి కారు గుర్తు కోటేసి నన్ను ఆశీర్వదించి మళ్ళీ మీ సేవకుడుగా పనిచేసే భాగ్యం నాకు కల్పియండి అని చెప్పి మీ అందరికీ పేరు పేరున మనవి చేస్తా ఉన్నా. జై తెలంగాణ, జై కేసీఆర్, కారు గుర్తుకే.